తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీఎస్ ఎక్స్ప్రెస్ లో చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కలిశారు. ఇటీవలే మరణించిన డిఎస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను రావాలని ఎంపీ అరవింద్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మొక్కలు నాటారు. దేశ ప్రధాని చెప్పినట్టుగా తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా వన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు పొన్నం. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సాయిలు అనే వ్యక్తి బీరంగూడలో నివాసముంటూ మియాపూర్లో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే టీ స్టాల్ నిర్వాహకుడు సతీష్తో సాయిలు నీళ్ల విషయంలో గొడవపడ్డాడు. దీంతో టీ స్టాల్ నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరు సాయిలుపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయిల్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఐటీసీ కర్మాగారం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. గతంలో అధికార యూనియన్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో అర్హులైన ఎంప్లాయీస్ E3కి వెంటనే మంజూరు చేయాలని కోరారు. వేతన సవరణ హామీలు నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. 10 నెలలుగా పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలను చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వేతనాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేవైఎం కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు 50 మంది కార్యకర్తలు కార్యాలయంలోకి వెళ్లడానికి యత్నించడంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. గ్రూప్ 2-3 ఉద్యోగస్తులను పెంచాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించాలని వారు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహానికి ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు వెలుస్తున్నాయన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు ప్రశ్నించిన వారిపై విచక్షణారహితంగా పోలీసులతో దాడి చేయించడం సరికాదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర యువ సంఘం నాయకులను అరెస్టు చేశారు. యువమోర్చా నాయకులు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న సమయంలో అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టులు చేయడం అరాచకమని నేతలు అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, 25,000తో మెగా డిఎస్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఉదయం అల్పాహారం కలుషితమై అస్వస్థతకు కారణమని తల్లిదండ్రులు అంటున్నారు. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. 3 నుండి 4 సంవత్సరాలుగా 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయన్నారు. బకాయిలుగా ఉన్న రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నేతలు కోరారు.